నువ్వు చాలా విషయాల్లో పొరపాట్లు చేశావు. కొన్ని విషయాలు చూసి చూడకుండా వదిలేయాలి. అలాగే కొన్ని నిజాలు చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు నాకున్న అసైన్మెంట్ ఏంటో తెలుసా? ఫేక్ ఐడీలు, డాక్యుమెంట్లు తయారు చేయడం. విట్నెస్ ప్రొటెక్షన్ కోసం ఈ పని చేస్తున్నాను. చాలా మందికి కొత్త జీవితాన్ని ఇస్తున్నాను. కొంతమంది లైఫ్ని సేవ్ చేస్తున్నాను కూడా. యునో, ఐబీ, రా, సిబిఐ ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఫోర్జ్ డాక్యుమెంట్స్ చాలా చాలా అవసరం అవుతుంది. మనం చేసేది తప్పా రైట్ అని ఆలోచిస్తే ఎస్, తప్పే అవుతుంది. కానీ మరో యాంగిల్లో ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్, గోవాలో పోలీసులకు హెల్ప్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఇన్ఫార్మర్. ఆ వ్యక్తిని ఇప్పటికీ డ్రగ్ మాఫియా వాళ్ళు వెతుకుతున్నారు. కానీ మనం వాడికి వేరే ఐడెంటిటీ ఇచ్చాం. ఒక బెంగాలీ ఐడెంటిటీతో దుబాయ్ వెళ్ళిపోయాడు. అంటే ఇది మంచి విషయమే కదా. చూడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేయడం అనేది ఒక క్రైమే కావచ్చు. ఇందాక చెప్పింది అదే. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొంతమందిని కాపాడాల్సి వస్తుంది. యూ షుడ్ రిమెంబర్ దాట్. మీరైనా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను సార్. కమ్ కమ్ కమ్, ఐ నో. ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళు ఫిలిప్ ని బాగా ఫ్రేమ్ చేశారు. కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానం లేదు. అలీనా చనిపోయింది ఎలాగా? అలాగే సాక్ష్యాధారాలు మొత్తం ఫిలిప్ కి వ్యతిరేకంగా ఎలా ఉన్నాయి? హూ ఇస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? నీకు అలీనా ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్లుగా సార్. ఇంతకు ముందు అలీనాని ఎప్పుడైనా కొట్టావా? లేదు, నేను ఎప్పుడు చేసుకోలేదు. అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. అలీనాని నువ్వు కొట్టేవాడివా? లేదు. 3 నెలల క్రితం నువ్వు అలీనా మీద చేయి చేసుకున్నావు. ఆ విషయం తన పేరెంట్స్కి చెప్పింది. వాళ్ళు ఆ విషయం గురించి నీతో మాట్లాడారు, కరెక్టా? అది కావాలని చేయలేదు. ఆ రోజేదో కోపంలో తనని అప్పుడప్పుడు మేము కొట్టుకునేవాళ్ళం. అలాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అంటే చేయి చేసుకోవటం నీకు కొత్త ఏమి కాదు, రైట్? అలీనాకు నీకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేదు. అలీనా గోల్డ్ ప్లెడ్ చేసి లోన్ తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నావు? నాకు బయట కొన్ని అప్పులున్నాయి సార్. మరి నీకు ఇంట్లో వాళ్ళు ఏ సహాయం చేయలేదా? నీ డబ్బు అవసరాల కోసం అలీనాను వాడుకున్నావు, పైగా తనని కొట్టేవాడివి, అవునా? లేదు సార్, లేదు. Did you have sex? ఫిలిప్, అడిగింది అర్థం కావట్లేదా? మీరిద్దరూ శారీరకంగా కలుసుకున్నారా అని అడుగుతున్నాను. ఈ విషయం గురించి మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా?